జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికైతే ఢిల్లీలో ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబు పేలుడు కేసులో దర్యాప్తు సంస్థలు ఉగ్రవాదులను అండ్ అనుమానితులను సైతం పట్టుకుని విచారణ చేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎవరైతే ఉగ్రవాదులు పట్టుబడ్డారో వాళ్ళ కుటుంబీకులను సైతం ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ బాంబు దాడి ఆత్మాహుతికి ఎవడైతే పాల్పడ్డాడో ఉమర్ నబీ, ఇతని భార్య పాకిస్తాన్లో పుట్టిన వ్యక్తిగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అండ్ ఆమెకు జైషే మహమ్మద్తో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని కూడా గుర్తించాయి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అనే దాని కోణంలో దర్యాప్తు సంస్థలు వాళ్ళ కుటుంబీకులు అందరినీ కూడా విచారణ చేస్తూ ఉన్నాయి. అయితే మహబూబా ముఫ్తీకి ఇది నచ్చలేనట్టుంది. మీరు వారి కుటుంబీకులను ఏ విధంగా వేధిస్తారు? వాళ్ళను చాలా ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళకేమీ తెలియదు కాబట్టి మీరు అసలు వాళ్ళను విచారించవద్దు, మీకు ఎటువంటి రైట్స్ ఉన్నాయి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి మహబూబా ముఫ్తీ ఈ విధంగా మాట్లాడడం ఇదేమీ తొలిసారి కాదు. రీసెంట్గానే పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ మనం నిర్వహించాం. ఈ టైంలో పాకిస్తాన్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు, మీరు వెంటనే యుద్ధాన్ని ఆపేయాలి అనే విధంగా మాట్లాడారు. అంతేకాకుండా మన ఇండియా పాకిస్తాన్కు వాటర్ను కట్ చేస్తే అక్కడ చాలామంది ప్రజలు చనిపోతూ ఉన్నారు, వెంటనే నీటిని విడుదల చేయాలి అనే విధంగా మాట్లాడుతూ వచ్చారు. సో మన దేశంలో ఉంటూ ఇక్కడి తిండి తింటూ మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే మహబూబా ముఫ్తీ లాంటి వాళ్ళను ఏం చేయాలో మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి.